Welcome to Spoken English Make It Easy. We are in subject verb. So I told you already a verb is an important and fundamental unit for any language. ఏ లాంగ్వేజ్కైనా వెర్బ్ లేకపోతే అసలు మనం మాట్లాడడం కుదరదు. తెలిసిందే కదా ఇది. సో కాబట్టి వెర్బ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇంతకు ముందు వీడియోలో కూడా మనం అనుకున్నాము ఈ వెర్బ్ గురించి ఆల్మోస్ట్ చాలా క్లియర్గా డీటెయిల్డ్గా మనం నేర్చుకుంటే మనం బాగా రాయగలము, బాగా మాట్లాడగలము. సో కాబట్టి మనం సబ్జెక్ట్లోకి వెళ్దాము. సో ఆక్సిలరీ వర్బ్స్ అని కూడా మీకు చెప్పాను. సో ఈ ఆక్సిలరీ వర్బ్స్ అనేటువంటివి రెండు ఫ్యామిలీస్ అని కూడా మనం ఇంతకుముందు వీడియోలోనే తెలుసుకున్నాం. ఏం ఫ్యామిలీస్ అవి? ఒకటి వచ్చి టు బీ ఫ్యామిలీ. సో టు బీ ఫ్యామిలీలో ఏమున్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు బోర్డు మీద. బీ, ఈజ్, యామ్, ఆర్. సో ఇవన్నీ కూడా ప్రజెంట్ టైంకి మనం వాడతాము. సో వీటికి పాస్ట్ టైంలో వాడేటువంటి సింగులర్ కూడా ఉంది, దట్ ఈజ్ వాజ్. సో వాజ్ కూడా సింగులర్ సబ్జెక్ట్కే వాడాలి, మనం పాస్ట్ టైంకి మాత్రమే దాన్ని వాడాల్సి ఉంటుంది. తర్వాత ప్లూరల్కి వచ్చారంటే ఆర్. ఆర్ ఫర్ ప్రజెంట్ టైం. సో ప్రజెంట్ టైంకి మీరు ఆర్ అనేటువంటిది తప్పనిసరిగా ఉపయోగించాలి. అది ఎప్పుడు కూడా ప్లూరల్ సబ్జెక్టుతో అది కాంజుగేట్ అవ్వాలి. సో మీకు చెప్పాను కదా సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అని. సో మెయిన్ వెర్బ్తోనే కాకుండా సబ్జెక్టు ఆక్సిలరీ వెర్బ్తో కూడా కంపల్సరీగా అగ్రి అవ్వాలి. అంటే సబ్జెక్టు ప్లూరల్లో ఉంటే ఆక్సిలరీ వెర్బ్ కూడా ప్లూరల్లోనే ఉండాలి. సబ్జెక్ట్ సింగులర్లో ఉంటే ఆక్సిలరీ వెర్బ్ కూడా సింగులర్లోనే ఉండాలి. సో కాబట్టి ఇక్కడ చూడండి వాజ్ ఫర్ ద పాస్ట్ టైమ్ బట్ ఫర్ సింగులర్. దానికి ప్లూరల్ కూడా ఉంది, వర్ అనేటువంటిది. ఈ వర్ అనేటువంటిది పాస్ట్ టైంకే మనం వాడచ్చు, కానీ మనం ప్లూరల్ సబ్జెక్ట్కి ఇవి వాడాల్సి ఉంటుంది. సో కాబట్టి బీ, ఈజ్, యామ్, ఆర్, వాస్ అండ్ వర్ టు బీ ఫ్యామిలీలో ఇది చాలా ఇంపార్టెంట్. సో వీటిని మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క దాన్ని తీసుకొని అంటే ఇండివిజువల్గా. సో ఇప్పుడు బీ అన్నాను కదా, బీని తీసుకొని కొన్ని సెంటెన్సెస్, ఈజ్తో కొన్ని, ఆర్తో కొన్ని, అలా కొన్ని సెంటెన్సెస్ చేయొచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆక్సిలరీ వెర్బ్స్ అనేటువంటివి చాలా ఇండిపెండెంట్గా కూడా మనం సెంటెన్సెస్లో వాడచ్చు. కేవలం ఆక్సిలరీ వెర్బ్స్తోనే మనం నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు, అంటే రాయొచ్చు, మాట్లాడచ్చు అనమాట. అంటే దీనికి మెయిన్ వెర్బ్ అవసరం లేదు. సో ఇంకొక రకమైన ఏంటంటే సో ఆక్సిలరీ వెర్బ్ ఉంటుంది, దాని పక్కనే మెయిన్ వెర్బ్ కూడా ఉంటుంది. అంటే రెండు వెర్బ్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఆక్సిలరీ వెర్బ్ అరే హెల్పింగ్ వెర్బ్ ఒక పక్క, ఇంకో పక్క ఏముంటుంది మెయిన్ వెర్బ్. సో ఈ రెండిటి కలయిక వల్ల కూడా సెంటెన్సెస్ మనకి మంచిగా కన్స్ట్రక్ట్ అవుతాయి. సో ఇండిపెండెంట్గా మెయిన్ వెర్బ్ లేకుండా వాడడం ఒక పద్ధతి. సో ఈ ఆక్సిలరీ వెర్బ్స్ని సో టు బీ ఫ్యామిలీ కానివ్వండి, టు హ్యావ్ ఫ్యామిలీ కానివ్వండి. టు హ్యావ్ ఫ్యామిలీలో ఏమున్నాయి అవి కూడా మనం తెలుసుకున్నాము. హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, ఈ మూడే. సో హ్యాజ్ ఫర్ సింగులర్, హ్యావ్ ఫర్ ప్లూరల్. అంటే ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు సబ్జెక్ట్ ఐ తీసుకున్నారనుకోండి, దానికి ఎప్పుడు హ్యాజ్ రాదు. చూసారా, ఐ ఎట్లాగైతే యామ్ తీసుకుంటుందో ఐ ఎప్పుడు హ్యావే తీసుకుంటుంది. సో మీరు ఎప్పుడు ఐ హ్యాజ్ అన్నారంటే అది గ్రామటికల్లీ బ్లండర్. సో యూ హ్యావ్ టు సే ఐ హ్యావ్. సో ఈ హ్యాడ్ అనేటువంటిది దేనికైనా సింగులర్ కానీ ప్లూరల్ కానీ వాడతాము, కానీ పాస్ట్ టైంలో మాత్రమే వాడతాము. హ్యాజ్, హ్యావ్ అనేటువంటిది హ్యాజ్ ఫర్ సింగులర్ సబ్జెక్టు, హ్యావ్ ఫర్ ప్లూరల్ సబ్జెక్టు, కానీ ప్రజెంట్ టైంలో మాత్రమే మనం వాటిల్ని వాడతాం. సో ఇవన్నీ చాలా ఫండమెంటల్స్. బాగా సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ by using is auxiliary as the main verb in the sentences. So okay, these are very simple but they are very strong and we can convey the meaning very comfortably without any difficulty. Okay, let us examine some of the sentences. Ram is a good man. Okay, what type of man Ram is? He is good. Rahim is close to me. సో ఇది తెలిసింది కదా, రహీము నాకు చాలా జిగ్రీ దోస్త్ అని చెప్పడం, అంటే చాలా క్లోజ్గా ఉంటాడని. హీ ఈజ్ నాట్ ఎ స్టూపిడ్. సో సంబడి టోల్డ్ హీ ఈజ్ ఎ స్టూపిడ్, బట్ ఐ టోల్డ్ హీ ఈజ్ నాట్ ఎ స్టూపిడ్. ఓకే, షీ ఈజ్ క్రేజీ. ఓకే, సీ హౌ నైస్ దీస్ సెంటెన్సెస్ ఆర్, దో సింపుల్. ఓకే, సో దే ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ నైస్ టు సే. షీ ఈజ్ క్రేజీ. నెక్స్ట్, షీ ఈజ్ క్రేవింగ్ ఫర్ ఫేమ్. ఈ కీర్తి అంటే ఆమెకి చాలా దాహం, కీర్తి దాహం అనొచ్చు మనం దాన్ని. సో షీ ఈజ్ క్రేవింగ్ ఫర్ ఫేమ్. షీ ఈజ్ క్రేవింగ్ ఫర్ ఫుడ్ అని కూడా చెప్పచ్చు మనం. క్రేవ్ అంటే మరీ ఎక్కువగా
ఉంటే ఆకలి ఉంటే దాన్ని క్రేవింగ్ అంటారనమాట. సో ఫేమ్ కీర్తి కోసం ఆమె చాలా తహతహలాడుతుంది అని చెప్పడం. నెక్స్ట్ హీ ఈజ్ అన్కైండ్. సో ఓకే, హీ ఈజ్ నాట్ కైండ్ చెప్తారు ఎవరో. సో హీ ఈజ్ అన్కైండ్, సో టువర్డ్స్ పీపుల్. సో కైండ్గా ఉండడు, అన్కైండ్గా నిర్దయగా. సో అన్కైండ్ అంటే తెలుగులో మీకు కావాలంటే కరెక్ట్ వర్డ్ నిర్దయగా ఉండడం, నిర్దయ. ఓకే, షీ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ క్లవర్ ఆర్ ఇంటెలిజెంట్. చూసారా? సో హౌ సింపుల్ దీస్ సెంటెన్సెస్ ఆర్. రామ్ ఈజ్ గుడ్ మ్యాన్, రహీమ్ ఈజ్ క్లోజ్ టు మీ, హీ ఈజ్ not a stupid, she is crazy, she is craving for fame, he is unkind, she is beautiful and clever or intelligent. Okay, these are the examples with the is as main verb in these sentences. Okay, so it can also be used in conjugation or by clubbing with another main verb, but here is the main verb. Is how simple the sentences are and how beautiful they are. Okay, so let us go to the next one, am. Okay, this am is very specific for I always take am as a main verb. As a main verb, let us see some of the examples. సో కాబట్టి ఈ సెంటెన్సెస్ అన్నింటిలో యామ్ అనేటువంటిది మెయిన్ వెర్బ్గానే వాడాము, దీనికి వేరే ఏం వెర్బ్ లేదు. అంటే మీరు అనుకోవచ్చు సహాయక క్రియలు కదా ఆక్సిలరీ వెర్బ్స్ అంటే, ఇవి ఓన్లీ సహాయం చేస్తాయని అనుకోకండి. సహాయం చేస్తాయి ఒకటి, రెండోది సహాయం చేసేది పక్కన పెట్టేస్తే ఇవి డైరెక్ట్గా వాడేసి కూడా మనం మంచి సెంటెన్సెస్ని రాయొచ్చు. సో మాట్లాడడానికి చాలా కన్వీనియంట్గా ఉంటాయి, చాలా సులభంగా కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి, ఐఆమ్ గుడ్ ఎట్ స్పోర్ట్స్, ఐఎమ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్ అని చెప్తున్నాడు ఒక ఆయన. ఐఆమ్ గుడ్ ఎట్ స్పోర్ట్స్, ఐఆమ్ ఏ ప్రొఫెషనల్, ఐటీ ప్రొఫెషనల్. ఓకే, ఐఆమ్ ఏ డాక్టర్. సో మీరు ఎప్పుడైనా ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు వాట్ ఆర్ యూ అని అడుగుతాడనమాట. హూ ఆర్ యూ అంటే మీ పేరు చెప్పాలి. సో ఐఎమ్ రామ్, ఐఎమ్ రవి అలా చెప్పాలి. వాట్ ఆర్ యూ అని అడుగుతారు. అలాంటప్పుడు ఏం చెప్పాడు, ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ ఎన్ ఇంజనీర్, ఐఎమ్ ఎన్ ఆర్కిటెక్ట్, ఐఎమ్ ఎన్ ఇంటీరియర్ డిజైనర్, ఐఎమ్ ఏ ప్రొఫెషనల్, ఐఎమ్ ఏ పెయింటర్, ఓకే, ఐఎమ్ ఎన్ ఆర్టిస్ట్, ఐఎమ్ ఏ క్రికెట్ ప్లేయర్, సో ఐఎమ్ ఎన్ ఇంజనీర్. సో ఈ ఏఈఐఓలో ఈ ఉంది కాబట్టి యాన్ పెట్టాను. ఐఎమ్ ఎన్ ఇంజనీర్, ఏ ఇంజనీర్ అనకూడదు, యాన్ ఇంజనీర్ అనాలి. సో ఐఎమ్ నాట్ క్రేజీ. సో చెప్తున్నా ఆర్ యూ క్రేజీ అని ఎవరన్నా అడిగారు నన్ను, అప్పుడు నేనేం చెప్పాను, నో 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 ఐఎమ్ నాట్ క్రేజీ అని చెప్పాను. సో ఐఎమ్ నాట్ లేజీ, ఆర్ యూ లేజీ అని ఎవరన్నా మిమ్మల్ని అడిగారు అనుకోండి, నువ్వు లేజీనా, నువ్వు చాలా లేజీగా ఉంటావా అని అడగడం. ఆర్ యూ లేజీ అని అడిగినప్పుడు నో ఐఎమ్ నాట్ లేజీ. చూసారా, ఐ యామ్ నాట్ లేజీ. సో ఐఎమ్ ఇండస్ట్రియస్. ఇండస్ట్రియస్ అంటే కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న వాళ్ళని ఇండస్ట్రియస్ పర్సన్ అని అంటారన్నమాట. సో ఇక్కడ మీరు గమనించారంటే ఐ అనేటువంటి సబ్జెక్ట్కి మాత్రమే మీరు యామ్ వాడాల్సి ఉంటుంది. దీనికి ఈజ్ కానీ ఇంకే ఏది కూడా ఏ ఆక్సిలరీ కూడా ఫిట్ అవ్వదు. సో దాంతో కంబైన్ అవ్వదు. సో ఐ ఆల్వేస్ టేక్ యామ్ మాత్రమే కావాలి. సో ఐఎమ్ గుడ్, ఐఎమ్ ఏ ప్రొఫెషనల్, ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ ఎన్ ఇంజనీర్, ఐఎమ్ నాట్ క్రేజీ, ఐఎమ్ నాట్ లేజీ, ఐఎమ్ ఇండస్ట్రియస్ పర్సన్. ఓకే, సో హూ డస్ లాడ్ ఆఫ్ హార్డ్ వర్క్ అని అర్థం. ఓకేనా, చూసారా ఎంత మంచి సెంటెన్సెస్ వచ్చాయో. కాబట్టి మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా మీరేంటి, ఏం చేస్తారు అని, సో వాట్ ఆర్ యూ అని అడుగుతారు. అలాంటప్పుడు మీరు సో ఐఎమ్ ఏ స్టూడెంట్, సీ హియర్, గుడ్ స్పోర్ట్స్ మ్యాన్, ఏ ప్రొఫెషనల్, ఏ డాక్టర్, ఏ నర్స్, ఎన్ ఇంజనీర్, నాట్ క్రేజీ, నాట్ లేజీ అండ్ ఇండస్ట్రియస్. చూసారా, ఇలాంటి పదాలన్నీ మీరు కలపచ్చు. అవన్నీ కొన్ని నౌన్స్ అవి ఉంటాయి, వాటితో మీరు మంచి సెంటెన్సెస్ హాయిగా ప్రశాంతంగా కంఫర్టబుల్గా మాట్లాడడానికి వీలవుతుంది. సో స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏం కష్టపడాల్సిన పని లేదు. ఇలాంటి చిన్నవి కన్నా మనం తెలుసుకుంటే చాలా కంఫర్టబుల్గా అనర్గళంగా చాలా సెంటెన్సెస్ మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడచ్చు. వాళ్ళు చెప్పేది కూడా మనకి బాగా అర్థమవుతుంది. ఓకేనా, సో లెట్ us మూవ్ ఆన్ టు ప్లూరల్. ఇవన్నీ కూడా సింగులర్ అని చెప్పాను కదా. ఇప్పుడు మనం ఆర్కి వెళ్దాము. ఆర్ ఎలా వాడతామో చూస్తాం. అక్కడ సబ్జెక్ట్ చూడండి. వీటిలన్నిట్లో మీరు గమనించారంటే సబ్జెక్టు సింగులర్ అయ్యే ఉంటుంది. ఐ కూడా సింగులరే కదా. ఓకే, అందుకని యామ్ వాడాను. తర్వాత సీత, రామ్, రహీమ్ అని కొన్ని సెంటెన్సెస్ చెప్పాను. అన్ని ప్రాపర్ నౌన్స్ అన్నీ కూడా సింగులర్సే.
ఓకే, సో అది థర్డ్ పర్సనే. సో థర్డ్ పర్సన్ అవుతుంది, సింగులర్ అవుతాయి. కాబట్టి సింగులర్ థర్డ్ పర్సన్ కాబట్టి డెఫినెట్గా మీరు ఈజ్ వాడాల్సి ఉంటుంది ప్రజెంట్ టైంలో. ఓకేనా? అదే పాస్ట్ టైంలో అయితే వాజ్ వాడాల్సి ఉంటుంది. లెట్ us go to the next examples of by using are, which is plural in nature and which conjugates well with the plural subjects. So let us examine these sentences. We have used are in these sentences as main verb. Okay, you are my best friend. సో ఒక ఎవరో చెప్తున్నారు, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. నేను ఎవర్రా అని అడిగాడు. నో యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను. యు ఆర్ మైన్, ఇది చాలా పవర్ఫుల్ సెంటెన్స్. యు ఆర్ మైన్ అంటే నువ్వు నావాడివి అని చెప్పడం అనమాట. నువ్వు నావాడివే, యు ఆర్ మైన్. ఓకే, నువ్వు నావాడివి అని చెప్పడం. ఓకే, నెక్స్ట్ యు ఆర్ గుడ్ అట్ స్పోకెన్ ఇంగ్లీష్. యు ఆర్ గుడ్, రియలీ గుడ్. నెక్స్ట్ we are near to you. We are near to you. Where are you అని అడిగాడు. We are very nearer to you అని చెప్పాను. సో మీకు చాలా దగ్గరలో ఉన్నాము. నెక్స్ట్ we are close friends. మా ఇద్దరు ముద్దుకులు ఉంటే we are close friends, మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పడం. they are good to me. they are here అంటే వాళ్ళు they are good to me అంటే వాళ్ళు నాతో చాలా మంచిగా ఉంటారు అని తెలిసిందే కదా. they are here అంటే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మీరు ఇక్కడ సబ్జెక్ట్ని గమనించారంటే యు అనేటువంటిది ఎప్పుడు కూడా సింగులర్ కానీ ప్లూరల్ కానీ ఎప్పుడు ఆరే తీసుకుంటుంది. యు ఆర్ మైన్, యు ఆర్ గుడ్. చూసారా, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, యు ఆర్ మైన్, యు ఆర్ గుడ్ అట్ స్పోకెన్ ఇంగ్లీష్. సో వి అనేటువంటిది ప్లూరల్, ఫస్ట్ పర్సన్లో ప్లూరల్ అది. ఓకే, సో ప్రనౌన్. సో వి ఆర్ నియరర్ టు యూ. ఓకే, వి ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పాను. ఇక్కడికి వచ్చానికి దే ఆర్ గుడ్ టు మీ. నెక్స్ట్ థర్డ్ పర్సన్లో ఒకటే ఒక ప్లూరల్ ఉంది. సో హీ షీ ఇట్ తెలిసిందే కదా. ఈ మూడు కూడా థర్డ్ పర్సన్లో సింగులర్స్, థర్డ్ పర్సన్లో ప్లూరల్ వచ్చి దే, ఈ మూడిటికి కూడా. సో దే కూడా ఎప్పుడు ఆర్ తీసుకుంటుంది, ఎందుకంటే ప్లూరల్ కదా. ప్లూరల్ సబ్జెక్ట్ విల్ టేక్ ఆర్, సింగులర్ సబ్జెక్ట్ విల్ టేక్ ఈజ్. అది దాన్ని మనం ఆక్సిలరీ వెర్బ్ అగ్రీ వెల్ విత్ ద సబ్జెక్ట్ అని అంటాం. అంటే సింగులరా ప్లూరలా దాన్ని బట్టి. they are here. So wonderful combination. So agreement. So you is a second person, singular or plural, it will take are, and we is a plural first person, it takes are, and they is a plural third person, it also take are. Okay, they are here, they are good to me. Okay, we are nearer to you, we are here. Next let us go to was. ఓకే, ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. సో ఇందులో వాజ్ వాడతాం. సో కాబట్టి ఇవన్నీ మిగతావన్నీ ముందు ప్రజెంట్లో వాడతామని చెప్పాం కదా. మిగతా ఈజ్, యామ్, బీ, ఆర్ ఇవన్నీ ప్రజెంట్ టైంలో వాడేటువంటి ఆక్సిలరీ వెర్బ్స్. ఓకే, ఇప్పుడు పాస్ట్కి వచ్చేసామంటే సింగులర్కి వాజ్ వాడాలి మనం. సో దీన్ని మెయిన్ వెర్బ్గా కూడా వాడచ్చు. సో లేకపోతే ఇన్ కాంజుగేషన్ విత్ ద అదర్ మెయిన్ వెర్బ్తో కాంజుగేషన్లో కూడా మనం వాడచ్చు. సో యాజ్ ఎ మెయిన్ వెర్బ్ చూడండి కొన్ని ఎగ్జాంపుల్. రామ్ వాజ్ ఎ బాయ్ వెన్ ఐ మెట్ హిమ్ 10 years ago. సో 10 సంవత్సరాల క్రితం నేను రాముడిని కలిశాను. సో కాబట్టి అప్పుడు ఈ అబ్బాయి చాలా చిన్నవాడుగా ఉండే, చిన్న కుర్రవాడు అని చెప్పడం. ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం నేను అతనిని కలిసినప్పుడు. చూసారా ఎంత అర్థం ఉందో దీంట్లో. సెంటెన్స్ని మనం ఎంత నీట్గా క్లియర్గా చెప్పాము చూడండి. రామ్ వాజ్ ఎ బాయ్ వెన్ ఐ మెట్ హిమ్ 10 years ago. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి స్పెల్లింగు. ఎగో ఈజ్ ఏజిఓ, ఈగో ఉంది ఈజిఓ. సో ఈగోకి ఎగోకి చాలా డిఫరెన్స్ ఉంది. సో కాబట్టి ఈగో అని రాయకండి. ఈగో, అతనికి చాలా ఈగో ఎక్కువ అంటామే అదన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐ వాజ్ హియర్ విత్ దెమ్. నేను చెప్తున్నాను అనమాట, చోటుకి వెళ్ళాము మా ఫ్రెండ్గా. ఐ వాజ్ హియర్, ఈ రూమ్లోనే వీళ్ళందరితోనే నేను ఉన్నాను, కానీ ఇప్పుడు లేను, వేరే చోటుకి మారిపోయాను అని చెప్పండి. ఐ వాజ్ హియర్ విత్ దెమ్. ఇంకోటి ఇట్ వాజ్ మై డ్రీమ్. నేను ప్రొఫెషనల్ అవ్వాలనుకున్నాను, ఐటీ ప్రొఫెషనల్. ఇప్పుడు నేను వేరే ప్రొఫెషన్ తీసుకున్నాను, ఇంటీరియర్ డిజైనర్ అయ్యాను. కానీ యాక్చువల్లీ ఇట్ వాజ్ మై డ్రీమ్ టు బికమ్ అన్ ఐటీ ప్రొఫెషనల్ అవ్వాలి నేను. అందుకని ఇట్ వాజ్ మై డ్రీమ్ అన్నాడు. అంటే ఇప్పుడు కాదు, ఎప్పుడో ఇంతకుముందు అనుకున్నాను. నెక్స్ట్ హీ వాజ్ లేజీ వెన్ హీ వాజ్ మై స్టూడెంట్. నాకు ఒకప్పుడు ఇతను నా స్టూడెంట్గా ఉన్నాడు, నేను టీచర్గా ఉన్నాను, అప్పుడు చాలా లేజీగా ఉన్నాడు.
కానీ ఇప్పుడు కాదు. హీ వాజ్ లేజీ వెన్ హీ వాజ్ మై స్టూడెంట్ అని చెప్పడం. నెక్స్ట్ షీ వాజ్ గుడ్ టు మీ, ఒకప్పుడు నాతో చాలా బాగుండేది, బట్ నాట్ నౌ, కానీ ఇప్పుడు మా టర్మ్స్ అంత బాగాలేవు, సో నాతో సరిగ్గా మాట్లాడడం లేదు అని ఒక ఆమె చెప్తుందన్నమాట. షీ వాజ్ గుడ్ టు మీ ఒకప్పుడు, బట్ నాట్ నౌ, ఇప్పుడు కాదు అని చెప్పడం. నెక్స్ట్ షీ వాజ్ బ్యాడ్, అమ్మ చాలా చెడ్డగా ఉండేది, చాలా బిహేవియర్గా రూడ్గా ప్రవర్తించేది అందరితో కూడా. షీ వాజ్ బ్యాడ్ బట్ షీ ఈజ్ గుడ్ నౌ. ఇక్కడ చూడండి, షీ ఈజ్ గుడ్ నౌ. సో ప్రజెంట్లో ఏమో నేను ఈజ్ వాడేశాను, షీ ఈజ్ గుడ్ నౌ, అది కరెక్ట్. కానీ ఇక్కడ మాత్రం షీ వాజ్ బ్యాడ్, ఒకప్పుడు బ్యాడ్గా ఉండేది, అంటే పాస్ట్ టైంలోనే మనం వాజ్ వాడతాం సింగులర్కి, అందుకని వాజ్ వాడాం. షీ వాజ్ బ్యాడ్ బట్ షీ ఈజ్ గుడ్ నౌ. సో దీస్ ఆర్ ద వండర్ఫుల్ సెంటెన్సెస్ విత్ వాజ్, విచ్ ఈజ్ ఏ ఆక్సిలరీ సింగులర్ ఇన్ నేచర్ టు బి యూజ్డ్ ఫర్ అ పాస్ట్ టైం మాత్రమే. రామ్ వాజ్ ఎ బాయ్ వెన్ ఐ met him 10 years ago. I was here with them. It was my dream. He was lazy when he was my student. నా స్టూడెంట్గా ఉన్నప్పుడు అతను లేజీగా ఉండేవాడు. She was good to me but not now. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు కాదు. She was bad but she is good now. చూసారా, వాజ్తో ఎంత చక్కటి సెంటెన్సెస్ మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద స్పోకన్ ఇంగ్లీష్. స్పోకన్ ఇంగ్లీష్ అంటే అదేమో పెద్ద కష్టమైంది, మనం మాట్లాడలేంది ఏమి కాదు. ఇలా సింపుల్ సెంటెన్సెస్తో మనం చక్కటి సెంటెన్సెస్ మనం చెప్పదలుచుకున్నవి చక్కగా చెప్పచ్చు, ఎదుటి వాళ్ళు నీట్గా అర్థం చేసుకోగలరు. ఇందులో అర్థం కానిది ఏమన్నా ఉందా? ఏమీ లేదు. సో సబ్జెక్ట్ వాడాను, దాని పక్కనే ఆక్సిలరీ వెర్బ్ వాడాను, దాని తర్వాత ఏదో ఉంది, హియర్, మై డ్రీమ్, లేజీ, గుడ్, బ్యాడ్, ఇలా సింపుల్ వర్డ్స్ వాడితే ఒక సెంటెన్స్ కన్స్ట్రక్ట్ అయిపోతుంది, మంచి మీనింగ్ కూడా వస్తుంది. గ్రామటికల్లీ ఆల్ ఆర్ కరెక్ట్ సెంటెన్సెస్. గ్రామటికల్ మిస్టేక్స్ ఏమి వీటిల్లో ఈ సెంటెన్సెస్లో మీకు కనిపించవు. సరేనా? సో నెక్స్ట్ పోదాము, లాస్ట్ ఇంకొకటి మిగిలింది, అది వర్. సో వాజ్ సింగులర్ సబ్జెక్ట్కి మాత్రమే వాడాలి పాస్ట్ టైంలో, వర్ మాత్రము ప్లూరల్ సబ్జెక్ట్కి మనం వాడతాము, అది పాస్ట్ టైంలోనే, ప్రజెంట్ టైంలో కాదు. ఓకేనా? ఇక్కడ చూడండి, బోర్డు మీద ఇంకొన్ని సెంటెన్సెస్ రాశాను. ఇప్పుడు వర్ వాడతాం. సో వర్కి ప్లూరల్కి సబ్జెక్ట్స్కి మాత్రమే మనం వర్ యూజ్ చేయాలి. ఇప్పుడు కాకుండా మనం పాస్ట్ టైం యాక్షన్స్లో వర్ని మనం యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, దే వర్ హియర్ వెన్ ఐ సా దెమ్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని ఎవరు నన్ను అడిగారు. ఒక ఫంక్షన్ జరుగుతుంది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి అంటే దే వర్ హియర్ వెన్ ఐ సా దెమ్. ఇక్కడ చూడండి, సా దెమ్, సా అనేది పాస్ట్ టెన్స్, సి ప్రజెంట్ టెన్స్, సా అనేది పాస్ట్. సో నేను వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. సో దే వర్ హియర్ వెన్ ఐ సా దెమ్, వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని చెప్పడం. నెక్స్ట్ దే వర్ మై స్టూడెంట్స్. వాళ్ళు ఎవరు అని అడిగాడు, దే వర్ మై స్టూడెంట్స్ అంటే ఇప్పుడు కాదు, ఒకప్పుడు నా స్టూడెంట్స్ వాళ్ళు అని. చూసారా, ఒకప్పుడు అన్నప్పుడు పాస్ట్ అయిపోయింది కదా, ప్రజెంట్ కాదు, అది పాస్ట్లోనే. దే వర్ మై స్టూడెంట్స్. సో దే ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి వర్ వాడాలి. ఇక్కడ కూడా దే ప్లూరల్ కాబట్టి వర్ వాడాం. నెక్స్ట్ వీ కూడా ఫస్ట్ పర్సన్లో ప్లూరల్, దే అనేది థర్డ్ పర్సన్లో ప్లూరల్. సో వీ వర్ నాట్ ఫ్రెండ్స్. మీరిద్దరు ఫ్రెండ్సా అని అడిగారు. నో 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 నో, వీ వర్ నాట్ ఫ్రెండ్స్, మేము ఫ్రెండ్స్గా లేము అని చెప్పడం. నెక్స్ట్ వీ వర్ క్లాస్మేట్స్ ఇన్ మెడిసిన్. మెడిసిన్ చదివేటప్పుడు అతను నేను ఇద్దరు కూడా క్లాస్మేట్స్. నెక్స్ట్ దే వర్ మై ప్రొఫెసర్స్. హూ ఆర్ దే అని అడిగారు ఎవరు. దే వర్ మై ప్రొఫెసర్స్, నాట్ నౌ. ఎప్పుడు కూడా వర్ అనేది పాస్టే కాబట్టి ఒకప్పుడు వాళ్ళు నా ప్రొఫెసర్స్గా ఉన్నారు. నెక్స్ట్ వీ వర్ నాట్ ఎనిమీస్. వర్ యూ పీపుల్ ఎనిమీస్ ఎర్లియర్ అని అడిగారు ఎవరన్నా. మీరు ఎనిమీసా, ఇంతకుముందు మీకు వాళ్ళకి పడదా అని అడిగారు. నేను ఎప్పుడు చెప్పి నో నో నో, వీ వర్ నాట్ ఎనిమీస్. దే వర్ హియర్ వెన్ ఐ సా దెమ్. దే వర్ మై స్టూడెంట్స్. వీ వర్ నాట్ ఫ్రెండ్స్, మేము ఫ్రెండ్స్ కాదు. వీ వర్ క్లాస్మేట్స్ ఇన్ వైల్ స్టడీయింగ్ మెడిసిన్ ఆర్ ఇన్ మెడిసిన్. దే వర్ మై ప్రొఫెసర్స్, నాట్ నౌ. వీ అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్, అందుకనే వర్ తీసుకుంది. దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్, అందుకే ఇది కూడా వర్ తీసుకుంది. వర్ అనేది ప్లూరల్గా సబ్జెక్ట్స్గా వాడతాము, పాస్ట్ టైంకి మాత్రమే దీన్ని మనం వాడాలి. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద సింపుల్ స్పోకన్ ఇంగ్లీష్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ to kindly subscribe to the channel,
spoken English, make it easy so that you can learn the things and you can speak very freely with your friends, and you can also share these videos to your friends, so for their benefit. Okay.